వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నేను సింధూరా. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలయిక సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది. కేసీఆర్ ను కలిసిన సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, మీతో కలిసి పనిచేయమని ఆ దేవుడే నన్ను మీ దగ్గరికి పంపించాడు అన్నా అంటూ కేసీఆర్తో చెప్పారు జీవన్ రెడ్డి. ఆయనను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న కేసీఆర్ శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు. కాసేపు ఇష్టాగోష్ఠి తర్వాత జీవన్ రెడ్డి బృందానికి లంచ్తో ఆతిథ్యం ఇచ్చారు కేసీఆర్. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులతో పాటు జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ దంపతులతో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందటం లేదు. కొట్యాల, అల్లీనగర్ అడవి, మజీద్, క్షీరసాగర్, జప్తి సింగాయపల్లి గ్రామాల్లో సాగునీరు అందక పంట పొలాలు ఎండుతున్నాయని తెలిసి రైతు బాంధవుడు కేసీఆర్ చలించిపోయారు. వెంటనే నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే నీటిని విడుదల చేయాలని అధికారులకు సూచించారు కేసీఆర్. దీంతో కొండపోచమ్మ సాగర్ జలాశయం నుంచి కాలువల్లోకి నీటిని విడుదల చేశారు అధికారులు. కాలువల్లో ప్రవహిస్తున్న నీటిని డీసీసీబీ మాజీ డైరెక్టర్ అంజిరెడ్డి అధికారులు పరిశీలించారు. తమ పంట పొలాల్లోకి సాగునీరు రావడంతో రైతులు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సిక్కు సమాజం అత్యంత పవిత్రంగా జరుపుకునే కల్సా సాజున దివస్ వైశాఖికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఆహ్వానం అందింది. ఈ నెల 14న అమీర్పేట్లోని శ్రీ గురు గోవింద్ సింగ్ జీ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరగనున్న వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని అమీర్పేట్ గురుద్వారా కమిటీ కోరింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కమిటీ ప్రెసిడెంట్ దర్శన్ సింగ్ బృందం కేటీఆర్ ని కలిసి వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ పండుగలో పాల్గొని గురు సాహెబ్ ఆశీస్సులు తీసుకోవాలని కేటీఆర్ ను వారు కోరారు. 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం భూముల మీద దృష్టి పెట్టిందే తప్ప ప్రజా సంక్షేమం మీద పెట్టలేదని మండిపడ్డారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే కాపాడుకోలేకపోతే ఎలా అని ప్రశ్నించారు. నాదర్గుల్ భూ కబ్జాల వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకపోతే వెంటనే ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన రేకుల షెడ్ను తొలగించాలని డిమాండ్ చేశారు. రేవంత్ పాలనలో భూ కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. భూమి కనిపిస్తే చాలు ఆక్రమించేస్తున్నారు. నాదర్గుల్లో 373 ఎకరాల భూములపై ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. దీంతో బాధితులు రేవంత్ సర్కార్పై పోరుబాట పట్టారు. వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. నాదర్గుల్ 373 ఎకరాల భూమి అన్యాక్రాంతంపై రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, వాణీదేవి, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య, పట్నం నరేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రక్షించాల్సిన ప్రభుత్వమే భక్షించే పరిస్థితిలో ఉందని నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్. అధికారులు, కాంగ్రెస్ నేతలు కుమ్మక్కై 7,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని మండిపడ్డారు. 6 గ్యారంటీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ రియల్ ఎస్టేట్ దందా చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ పాలనలో భూ కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఎక్కడ భూమి కనిపిస్తే చాలు అక్కడ ఆక్రమణలకు తెగబడుతున్నారని, నాదర్గుల్లోని 373 ఎకరాల భూములపై ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. 7,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను జిల్లా అధికారులు కాపాడాలని, కబ్జాలు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. రేవంత్ సర్కార్పై ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మూసీ సుందరీకరణ పేరుతో విధ్వంసం చేయొద్దని సూచించారు. 1980 నుంచి కాంగ్రెస్ పార్టీ మూసీ నదిని నాశనం చేస్తోందని విమర్శించారు. మూసీ సుందరీకరణ వివాదాలు అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ సోషల్ ఫౌండేషన్ చైర్మన్ ఒంటెద్దు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మేధావులు పాల్గొన్నారు. మూసీ ప్రక్షాళన కన్నా ముందు రేవంత్ మూతి ప్రక్షాళన జరగాలని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ శాడిస్ట్, సైకో అని, ఆయన తీసుకునే నిర్ణయాలు విధ్వంసం చేసేలా ఉంటాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ సోషల్ ఫౌండేషన్ చైర్మన్ ఒంటెద్దు నరసింహారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాపుఘాట్ కోసం ఉన్న 60 ఎకరాలు డెవలప్ చేస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. 1000 ఎకరాల భూమి ఎందుకు అని ప్రశ్నించారు. ఇక రేవంత్ సర్కార్లో ప్రాధాన్యత క్రమం లోపించిందని తెలంగాణ గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్ విమర్శించారు. మూసీని ముందు శుద్ధి చేయాలి, ఆ తర్వాతే సుందరీకరణ చేయాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ వ్యవహార శైలి అందుకు భిన్నంగా ఉందని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగం పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. కాలువల్లో కనీసం పూడిక తీయటం కూడా చేతగాని ఈ సర్కార్ సిగ్గుపడాలన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలో పర్యటించిన దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను ఆయనకు చెప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులపై అడుగడుగున ఆంక్షలు విధిస్తోంది. జలసౌధలోకి జర్నలిస్టుల ప్రవేశంపై నిషేధం విధిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర అధికారుల తీరుపై వరుస కథనాలు రావటమే ఆంక్షలకు కారణమని తెలుస్తోంది. ఆంధ్ర అధికారుల పెత్తనం పెరగడంతో తెలంగాణ అధికారులకు తీరని అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వాస్తవాలు సేకరించకుండా అడ్డుకోవడంపై జర్నలిస్టులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం వాల్మీకి నగర్ లో విగ్రహావిష్కరణకు సిద్ధంగా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసులు తీసుకెళ్లడంపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్. నిరసన తెలుపుతున్న వారికి మన్నే క్రిషాంక్ మద్దతు తెలిపారు. రెండు గ్రూపుల మధ్య తగాదా పెట్టి పబ్బం గడుపుతున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై చర్యలు తీసుకోవాలని మారేడుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేత. జగిత్యాలలో దౌర్జన్యంగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే రోజు గడవక ముందే మున్సిపల్ అధికారులు బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించారు. ఎమ్మెల్యే మెప్పు కోసం అధికారులు పనిచేస్తున్నారని మండిపడుతున్నారు. వెంటనే కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలను కూడా తొలగించాలని, లేని పక్షంలో తామే తొలగిస్తామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న రైతులు దిగాలు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనేవారు లేక ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తగినన్ని మార్కెట్ సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు కష్టం పట్టించుకోనప్పుడు జిల్లాలో డిప్యూటీ సీఎం ఉండి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం దళారులతో చేతులు కలిపి రైతులకు తీరని ద్రోహం చేస్తోందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని పొద్దుతిరుగుడు మార్కెట్ కేంద్రాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాముని శ్రీనివాస్, జంగిటి శ్రీనివాస్, ముదిరాజ్, కాముని ఉమేష్ చంద్ర తదితరులు పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లాలో శనగ కొనుగోలు నిలిపివేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో గత 4 రోజులుగా కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలలోనే పడిగాపులు పడుతున్నారు. అధికారులు కనీసం తమ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని రైతులు వాపోతున్నారు. సత్వరమే ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం పెట్టిన మెలిక రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఓ లిమిటెడ్ ప్రకారమే కొనుగోలు చేస్తామనడంతో రైతులు దళారులకు ఆశ్రయించాల్సి వస్తోంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ప్రభుత్వం 5 కొనుగోలు కేంద్రాలకు అనుమతిచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎకరాకు 26 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామనడం దారుణమని రైతులు వాపోతున్నారు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. మంచిర్యాల జిల్లాలో విద్యుత్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కొనసాగిస్తున్న సమ్మె 3వ రోజుకు చేరింది. జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట నల్లదుస్తులు ధరించి ఆర్టిజన్ కార్మికులు నిరసన తెలిపారు. ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్నా తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎస్ఈబీ సర్వీసు రూల్స్ అమలు చేయడంతో పాటు పీఎస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కార విషయంలో వెనకడుగు వేయబోమని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు తెగేసి చెబుతున్నారు. మేడ్చల్ జిల్లా నాగారం డివిజన్ కార్యాలయంలో 3వ రోజు కూడా ఆందోళనలు కొనసాగాయి. స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి వంటావార్పుతో ప్రభుత్వ తీరుపై నిరసనలు వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు ఇంజనీర్ల సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ రూల్స్ ను వర్తింపజేయాలని జాక్ నాయకులు డిమాండ్ చేశారు. మౌలాలి సబ్స్టేషన్ కార్యాలయ ఎదుట 250 మందికి పైగా ఆర్టిజన్ కార్మికులు 3వ రోజు సమ్మె కొనసాగించారు. ఆర్టిజన్లకు విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని జాక్ నాయకులు అన్నారు. ఆర్టిజన్ కార్మికుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఆర్టిజన్స్ సమ్మె ఉధృతమవుతోంది. 3వ రోజుకు చేరుకుంది. కేటీపీపీ, కేటీపీఎస్ లో సమ్మె తీవ్రంగా కొనసాగుతోంది. ఎన్ని రకాలుగా బెదిరించినా బెదిరేది లేదంటున్నారు ఆర్టిజన్ కార్మికులు.
ఎస్మా ప్రయోగించిన తమ సమస్యను సాధన కోసం వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. వీరి సమ్మెతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తక్షణమే యాజమాన్యం ఆర్టిజన్ కార్మికులతో చర్చలు జరపాలని, ఏదో ఒక పరిష్కారం చేయకపోతే విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని విద్యుత్ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఏపీ ఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వచ్చేదాకా సమ్మె విరమించే ప్రసక్తే లేదని వికారాబాద్ జిల్లా కార్యదర్శి రుక్మయ్య అన్నారు. గత 3 రోజులుగా విధులు బహిష్కరించి నిరవధిక సమ్మె చేస్తున్న ఆర్టిజన్ కార్మికులను ప్రభుత్వం యాజమాన్యం ఇప్పటి వరకు చర్చలకు పిలవకుండా కాలయాపన చేస్తోందని అన్నారు. ఇప్పటి వరకు ప్రమోషన్ కూడా ఇవ్వకుండా ఆర్టిజన్ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. సమస్య పరిష్కారం అయ్యేదాకా సమ్మె ఆగదన్నారు. నిర్మల్ జిల్లా భైన్సాలో గ్యాస్ కొరత కొనసాగుతూనే ఉంది. దీంతో బుక్ చేసిన ఎనాల్టీకి గ్యాస్ సరఫరా కాకపోవడంతో వినియోగదారులు రోడ్డెక్కారు. నిర్మల్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఏజెన్సీ నిర్వాహకులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆరోపించారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెల్లింపుల విషయంలో వాయిదాల పద్ధతిని ఎంచుకోవటానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రిటైర్డ్ ఉద్యోగులకు దక్కాల్సిన బెనిఫిట్స్ ను ఈ నెల 9లోగా చెల్లించాలన్న గత ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంపై ధర్మాసనం మండిపడింది. కోర్టు ఆదేశాలను ఆషామాషిగా తీసుకోవద్దని హెచ్చరించింది. ఏ ఒక్క రిటైర్డ్ ఉద్యోగికి బకాయిలు చెల్లించని పరిస్థితులు ఉన్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్వయంగా హైకోర్టు విచారణకు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓ బదిలీలపై వెళ్లటంతో కార్యాలయానికి సిబ్బంది తాళాలు వేసిన ఘటన సంచలనంగా మారింది. దీంతో కార్యాలయం పనిపై వచ్చే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులైతే సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటుక పట్టీల అక్రమాలు రోజురోజుకి అడ్డు అదుపు లేకుండా పోయింది. పట్టించుకునేవారు లేకపోవడంతో మట్టిని తోడేస్తున్నారు. అశ్వాపురం, తుమ్మల చెరువు, నల్లరేగడి చెరువు, మొండికుంట తదితర గ్రామాల పరిధిలోని చెరువుల్లో మట్టిని తోడేస్తూ ఐబీ అధికారులకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా కోట్ల రూపాయలు గడుస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. ఇటుక పట్టీల యజమానుల అక్రమాలపై అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హన్మకొండ జిల్లా ఐనవోలు స్విమ్మింగ్ పూల్లో భార్యతో పాటు 2 ఆడపిల్లలను హత్య చేసిన ఘటనలో నిందితులను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అజారుద్దీన్తో పాటు మరో 9 మందిని అరెస్ట్ చేసినట్టు 2 పరారీలో ఉన్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. హత్య సమయంలో సీసీటీవీ, కరెంట్ను కట్ చేశారని, హత్యను ప్రమాదంగా చూపించేందుకు ప్రయత్నం చేశారని సన్ప్రీత్ సింగ్ చెప్పారు. కన్న పిల్లలను పెంచలేక ఓ తల్లి 18 రోజుల పసిగుడ్డును అమ్మేసింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో కిష్టవ్వ అనే మహిళకు 4 ఆడపిల్లలు. వారిని పెంచలేక బీర్కూట్ మండలం దామరంచ గ్రామానికి చెందిన అనురాధకు ₹1,00,000 ఓ పసిగుడ్డును విక్రయించింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు 5గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు కీలక ఆపరేషన్ నిర్వహించారు. నగరంలో పలు చోట్ల రౌడీల ఆగడాలు మితిమీరిపోతుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు రౌడీ షీటర్లకు డ్రగ్ టెస్టులు నిర్వహించారు. హైదరాబాద్లో ప్రస్తుతం 1300 మందికి పైగా రౌడీ షీటర్లు ఉండగా వారిలో 250 మంది డ్రగ్ టెస్టులు చేశారు. ఇందులో 190 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో ఎక్కువ మంది గంజాయికి అలవాటు పడినట్లు పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో ఆర్టీసీ బస్ డ్రైవర్ కండక్టర్పై విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో చోటు చేసుకుంది. నర్సంపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సును పాకాల అటవీ ప్రాంతంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి అడ్డుకున్నారు. డ్రైవర్తో అనవసర వాగ్వాదానికి దిగడంతో పాటు బస్సు అద్దాలను పగలగొట్టాడు. అలాగే డ్రైవర్ కండక్టర్పై కూడా దాడికి దిగాడు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన నల్ల సాయిరెడ్డి అనే యువకుడు చందుర్తి నుంచి మూడపల్లి వైపు 2 వీలర్పై వెళ్తుండగా మర్రిగడ్డ గ్రామంలో ఓ బోర్డు ఢీకొట్టింది. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మద్యం మత్తులో ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. న్యూట్రల్ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. రసాయన పరిశ్రమ కావడంతో చుట్టుపక్కల ప్రాంతమంతా ఘాటైన వాసన, దట్టమైన పొగ అలుముకుంది.
క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెంపొందుతుందని బీఆర్ఎస్ పార్టీ నేత కొండూరు రవీందర్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు క్రీడా ప్రాంగణాన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆగయ్యతో పాటు పలువురు నేతలు పరిశీలించారు. యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా మంచి మార్గాన నడిచేందుకు మాజీ సీఎం కేసీఆర్ క్రీడా పోటీలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ శకం ముగియనుంది. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడంతో సీఎం పదవికి ఈ నెల 14న రాజీనామా చేయనున్నారు. బీహార్లో నితీష్ 2 దశాబ్దాల ప్రస్థానం ముగిసిన వెంటనే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. నితీష్ స్థానంలో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ భవనాన్ని పేల్చివేస్తామంటూ వచ్చిన ఈమెయిల్ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించి అణువణువు శోధించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో పూర్తిగా తనిఖీలు నిర్వహించి ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకున్నారు. దీంతో అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. అక్రమ నగదు వివాదంలో వచ్చిన ఆరోపణలు, అభిశంసన చర్యల నేపథ్యంలో ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు. గురువారం తన రాజీనామా లేఖను రాష్ట్రపతి భవన్ కు పంపగా ఇవాళ ప్రెసిడెంట్ ముర్ము దానికి ఆమోదం తెలిపారు. కాగా ఏడాది క్రితం యశ్వంత్ వర్మ నివాసంలో నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో లెక్కలోకి లేని నగదు పట్టుబడటంతో న్యాయ వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తాయి. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల 3 ఏళ్ల వయసులోనే తన బిడ్డ కాలు కోల్పోవడంతో ఓ సామాన్య కానిస్టేబుల్ 6 ఏళ్లుగా అసామాన్యమైన పోరాటం చేస్తున్నాడు. తన బిడ్డకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ తమిళనాడు సచివాలయం ఎదుటే భీష్మించుకుని కూర్చున్నాడు. చెన్నై ఒటేరి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కోదండపాణి కుమార్తె ప్రతీక్ష నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. డాక్టర్లు చేసిన ఓ ఇంజెక్షన్ వికటించడంతో కుడికాలికి గాంగ్రీన్ వచ్చి కాలు తీసేయాల్సి వచ్చింది. నాటి నుంచి వైద్యుల నిర్లక్ష్యంపై పోరాటం చేస్తున్నాడు కోదండపాణి. ఉత్తరప్రదేశ్ మధురాలో పడవ ప్రమాదం జరిగింది. యమునా నదిలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడి పలువురు గల్లంతయ్యారు. 12 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. 6 మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద సమయంలో పడవలో 32 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాస్గంజ్లోని పటియాలిలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 5 మృతి చెందగా మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బాధితులను స్థానిక హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో బోరుబావులు చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా ఉజ్జయినిలోని బద్నగర్లో 3 ఏళ్ల పిల్లాడు బోరుబావిలో పడ్డాడు. ఆడుకుంటూ వెళ్లి 60 అడుగుల లోతున్న బోర్వెల్లో జారిపడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను వేగవంతం చేసింది. జేసీబీ సాయంతో బోరుబావి పక్కనే మరో గుంతను తవ్వి బాలుడిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. షెడ్యూల్ ప్రకారం చర్చలు ప్రారంభం కావాల్సి ఉన్న నిర్ణీత సమయం దాటినా ప్రతినిధుల రాకపై స్పష్టత రాలేదు. దీంతో ఈ భేటీపై అనిశ్చితి నెలకొంది. ఈ చర్చల కోసం 10 మంది సభ్యులతో కూడిన ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ కు వస్తుందని పాక్లోని ఇరాన్ రాయబారి రెజా అమీన్ ఎక్స్ వేదికగా తొలుత ధృవీకరించారు. అయితే లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగడంతో పరిస్థితి మారిపోయింది. అయితే రేపు చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. హార్మూజ్ విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జలసంధిలో నౌకల నుంచి ఇరాన్ పన్నులు వసూలు చేస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఫైర్ అయ్యారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. చమురు, గ్యాస్ ట్యాంకర్లపై సుంకాలు ఆపాలంటూ టెహ్రాన్ను హెచ్చరించారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ దాని అమలులో ఇరాన్ వైఖరి సంతృప్తికరంగా లేదని ఆరోపించారు. ఇరాన్ తన తీరును మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. పశ్చిమాసియాలో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హార్మూజ్ జలసంధిపై కీలక ప్రకటన చేశారు ఇరాన్ సుప్రీం నేత ముస్తాబా ఖమేనీ. జలసంధి నిర్వహణకు కొత్త దశకు తీసుకెళ్తామన్నారు. ఇకపై అనుసరించే విధానం మరింత వ్యూహాత్మకంగా కఠినంగా ఉంటుందని సంకేతాలిచ్చారు. ఇస్లామాబాద్ చర్చల్లో హార్మూజ్ జలసంధిపై మరింత నియంత్రణ కోరున్నట్లు ఖమేనీ వెల్లడించారు.
40 రోజుల యుద్ధంలో ఇరాన్ తమపైకి 650 బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగించిందని ఆరోపిస్తోంది ఇజ్రాయెల్. దీంట్లో సగం కన్నా ఎక్కువ క్లస్టర్ బాంబులు ఉన్నాయని పేర్కొంటూ వార్ రిపోర్ట్ను రిలీజ్ చేసింది. ఇరాన్ దాడుల్లో సుమారు 20 మంది ఇజ్రాయెలీలు మరణించారని, మరో 7,000 మంది గాయపడ్డారని తెలిపింది. ఇక ఇరాన్పై తాము 18,000 బాంబులను జారవిడిచినట్లు వెల్లడించింది. యుద్ధం ముగింపునకు మధ్యవర్తిత్వం వహిస్తామంటూ నాటకాలు ఆడుతున్న పాకిస్తాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇస్లామాబాద్ శాంతి చర్చల వేళ ఆ దేశ రక్షణ మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇజ్రాయెల్ మానవాళికి శాపమంటూ కవాజా ఆసిఫ్ చేసిన ట్వీట్ అసహ్యంగా ఉన్నాయని ఆరోపించారు. శాంతి చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న దేశం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు నెతన్యాహు. యూదులపై విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఉక్రెయిన్తో సాగుతున్న 4 ఏళ్ల యుద్ధానికి కాల్పుల విరమణ ప్రకటించారు రష్యా అధినేత పుతిన్. ఆర్థడాక్స్ ఈస్టర్ పండుగను పురస్కరించుకొని టెంపరరీ సీజ్ ఫైర్ ప్రకటన చేశారు. ఈ సమయంలో అన్ని దేశాల్లో సైనిక చర్యలను నిలిపివేయాలని రష్యా సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు పుతిన్. శత్రువుల నుంచి ఎలాంటి దాడులు జరిగినా దానికి తగినట్లే ప్రతిస్పందించడానికి సైన్యం సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. లెబనాన్తో శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. అయితే ఓవైపు శాంతి చర్చలకు సిద్ధమంటూనే మరోవైపు దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా చర్చలు ప్రారంభించాలని అధికారులకు సూచించారు ఆయన. అదే సమయంలో కాల్పుల విరమణ అనేది ఉండబోదని కుండబద్దలు కొట్టారు. హెజ్బొల్లా సంస్థను నామరూపాలు లేకుండా చేసేంత వరకు ఐడీఎఫ్ సైనిక చర్య కొనసాగుతోందని స్పష్టం చేశారు. బతుకు తెరువు కోసం పొట్టచేత పట్టుకుని ఇరాక్ వెళ్లిన భారతీయులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. నిర్మల్ జిల్లా కుంటాలకు చెందిన గుద్దేటి హన్మండు 14 ఏళ్ల క్రితం ఇరాక్ వెళ్లాడు. ఇరాన్ సరిహద్దు ప్రాంతంలో ఓ కంపెనీ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే యుద్ధం నేపథ్యంలో ఆ కంపెనీలో పనిచేసే ఇండియన్లను భారత్కు పంపారు. మార్చి 30న బయలుదేరిన హన్మండ్లు ఈ నెల 4న ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత రోజే అతను పనిచేస్తున్న కంపెనీపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. తాను స్వదేశానికి క్షేమంగా చేరుకున్న మరుసటి రోజు బాంబు దాడి జరగడంపై హన్మండ్లు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు బాగా పుంజుకున్నాయి. భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 918 పాయింట్లు లాభపడి 77,550 వద్ద ముగియగా, ఇక నిఫ్టీ 275 పాయింట్లు లాభపడి 24,050 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92.73గా ఉంది. బ్యాంకింగ్ షేర్లలో భారీ కొనుగోళ్లే నేటి లాభాలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. తగ్గుతూ ఉంది, పెరుగుతూ ఉంది. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,400 రూపాయల మేర పెరగగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,520 రూపాయల మేర పెరిగింది. ఇక వెండి ధర కిలోకి 5,000 రూపాయల మేర పెరుగుదలను నమోదు చేసుకుని 2,60,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.